అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంకెందుకు లేట్ రండి పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదే పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్. ఈ పీతల కర్రీ తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో చేయడం కూడా చాలా కష్టం. క్లీనింగ్ అయితే ఇంకా కష్టం. కానీ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నేను పెద్ద పీతలను 2 తీసుకున్నానండి. కేజీకి నాకు 2 వచ్చాయి. ఈ పీతలు నేను ఇండియాలో బిగ్గెస్ట్ మాల్ అయిన లులు మాల్లో తీసుకున్నా. పీతలు క్లీనింగ్ చేసేటప్పుడు చాలామంది భయపడతారు కదా అవి కరిచేస్తాయి అనేసి. కానీ ఇలా ట్రై చేయండి. ఈ పీతల్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎక్కువ టైం ఉడికించేద్దు, జస్ట్ వాటర్ హీట్ ఎక్కితే చాలు, అవి చనిపోతాయి లోపల. అప్పుడు మనం బయటకు తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. అలా వేడి చేయడం వల్ల ఏంటంటే వాటి కాలు వాటి మట్టుగా అవే ఊడొచ్చేస్తాయి. 99% చాలామంది భయపడతారు కదా పీతలు క్లీన్ చేయడానికి. కానీ ఈ పద్ధతిలో చేయండి, ఏం భయము ఉండదు. మాకేం భయం లేదు, క్లీన్ చేయడం వచ్చు బాగా అంటే చేసుకోండి. నార్మల్గా చేసుకోండి, ఇలా బాయిల్ చేయకుండా నార్మల్గానే బతుకున్నప్పుడే చేసుకోండి. పీతల క్లీనింగ్ చాలా ఈజీ అనిపించిందండి నాకు ఇలా చేయగానే. నాకైతే చాలా భయం పీతలు క్లీన్ చేయడం, అవి ఎక్కడ కరిసేస్తాయి అనేసి. కానీ ఆ లుల్లు మాలతను చెప్పాడు ఇలా క్లీన్ చేయండి ఈజీగా అయిపోద్ది అనేసి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అన్నీ చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న పీతలు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇట్లని 2 పీసులుగా కట్ చేసుకుంటున్నాను నేను. మీరు కానీ చిన్న సైజు పీతలు తీసుకుంటే ఇలా కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసేయచ్చు. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా పెద్ద పీతలు, ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న నీచు కంపు పోతుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదా, అది పోతుంది, ఏమీ ఉండదు, మంచిగా ఉంటుంది. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం వాటర్ వేసి ఇందులో పక్కన పెట్టేయండి. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా అలా ఉప్పు నీటిలో నానబెట్టండి వీటిని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, తర్వాత ఒక 4-5 లవంగాలు, తర్వాత ఒక 4 to 5 ఇలాచి వేసుకుంటున్నా. ఎప్పుడు కూడా పీతల కర్రీకి మసాలాలు ఎక్కువగా ఉండాలి, అది కూడా పచ్చి మసాలా అయి ఉండాలి. తర్వాత ఇందులో కొంచెం జీరా, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ కొంచెం గసగసాలు, తర్వాత 4-5 ఎండుమిర్చి తీసుకొని వేసుకుంటున్నా. నేను ఇక్కడ 1 కేజీ పీతలకి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో మనకు కావలసినంత ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే ఉండాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాలని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఎప్పుడు కూడా పీతల కర్రీకి ఆ మసాలా దినుసులు అవి వేయించకూడదు, ఇలానే పచ్చి మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను కదా, టమాటాస్ కూడా 4 తీసుకున్నా. అప్పుడు గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, కూర చాలా థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ టమాటోస్ 50% ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇందులో ఇంకో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. పీతల కర్రీకి ఎప్పుడు కారం కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేస్తున్నా. ఆ తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలు మొత్తం ఉడికిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కిందకి మాడిపోద్ది. అన్నట్టు మర్చిపోయా, నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం టమాటాలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న
పీతల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ పెద్ద పీతలనే కాదు, చిన్న పీతలకు కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేస్తే కర్రీ సూపర్గా వస్తుంది. టేస్ట్ అయితే పీతల కర్రీ చేయడం చాలా కష్టం అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో చేయండి, చాలా ఈజీ అండి. మినిమం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అంతా అయిపోతుంది. సూపర్ టేస్టీగా వస్తుంది కర్రీ అయితే. ఇలా పీతలన్నీ కర్రీలో వేసుకున్న తర్వాత చక్కగా కలిపి వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ వేయించుకోవాలి మూత పెట్టి. ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఈ పీతల కర్రీని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎలా ఉడికిందో. బాబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇలాగే చేయండి, మీకు కూడా కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా కర్రీ పైన కొంచెం కొంచెం ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ ఉడికిపోయినట్టే అర్థం అండి. ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ రెడీ అయిపోయింది, తినేయడమే ఇంకా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.